హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా కౌన్సిలింగ్ ఫీవర్ అంతా కూడా నడుస్తుంది. సో మనకి 20వ తారీఖు నాడు జోసాకి సంబంధించిన రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్లో చాలా మంది స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే చూస్తారు. సో స్లైడ్ ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? స్లైడ్ ఆప్షన్ అనేది మనకి వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో ఆ సీటుకి సంబంధించినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ పైన ఉంటే, అర్థమవుతుందా? మీరు పెట్టుకున్నటువంటి మీకు వచ్చినటువంటి కాలేజీ ఆ కాలేజీకి సంబంధించినటువంటి బ్రాంచ్లు మీరు పెట్టుకున్నటువంటి పొజిషన్ కంటే పైన ఉంటే ఆ పొజిషన్స్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద స్లైడ్ ఆప్షన్. ఈ స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీకు ప్రస్తుతానికి వచ్చినటువంటి సీట్ అలానే ఉంటుంది. బట్ ఫర్దర్ రౌండ్స్లో సీట్ మారితే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ పోతుంది, మారినటువంటి సీట్ వస్తుంది. ఒకవేళ మారలేదనుకోండి, ప్రస్తుతం ఉన్న సీట్ అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎన్ని రౌండ్ల వరకు అయినా సరే. ఓకేనా? సో మీ సీట్కి అయితే ప్రాబ్లం లేదు. అండ్ స్లైడ్ నుంచి ఫ్లోట్కి మారడానికి ఛాన్స్ లేదు, స్లైడ్ నుంచి ఫ్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి స్లైడ్ ఆప్షన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళాక మీకు సీట్ మారింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో మీకు ఈసీ వచ్చింది. ఎన్ఐటి వరంగల్లో ఈసీ వచ్చిన తర్వాత దానికంటే పైన ఈసీ, విఎల్ఎస్ఏ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఉన్నాయి. నువ్వు స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్నావు. ఈసారి స్లైడ్ ఆప్షన్లో నెక్స్ట్ రౌండ్లో నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకున్నావు. సో అప్పుడు నువ్వు స్లైడ్ ఆప్షన్ బై డిఫాల్టే ఉంటుంది. కావాలంటే ఆ స్లైడ్ ఆప్షన్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికంటే పైన సిఎస్సికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప నువ్వు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవడానికి లేదు. సో స్లైడ్ ఆప్షన్లో ఉన్న స్టూడెంట్ కంప్లీట్గా అయిపోయేంత వరకు, జోసా రౌండ్స్ అన్ని అయ్యేంత వరకు స్లైడ్లోనే ఉంటారు. కావాలంటే ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. బట్ స్లైడ్ నుంచి ఫ్లోట్కి మారుతానంటే మాత్రం పాసిబిలిటీస్ ఉండవు. ఇదైతే తెలుసుకోండి. సో స్లైడ్ ఆప్షన్ ఈ విధంగా పనిచేస్తున్నట్టు, వన్స్ మనం స్లైడ్ ఆప్షన్ ఇచ్చామంటే స్లైడ్ నుంచి ఫ్లోట్కి మారడానికి లేదు, స్లైడ్ నుంచి ఫ్రీజ్ మాత్రమే అవుతుంది. ఒకవేళ మీకు చాలు, మారినటువంటి బ్రాంచ్ చాలు అనుకుంటే ఫ్రీజ్ అవ్వాలి, అంతేగాని ఫ్లోట్ చేసుకోలేరు. స్లైడ్ నుంచి ఫ్లోట్కి మారడానికి లేదు. మళ్ళీ వినండి జాగ్రత్తగా. స్లైడ్ నుంచి ఫ్లోట్కి వెళ్ళలేరు, స్లైడ్ నుంచి ఫ్రీజ్కి మాత్రమే వెళ్ళగలరు. లేదా ఆ స్లైడ్ అలాగే కంటిన్యూగా 5th రౌండ్ వరకు కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది స్లైడ్ ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్. ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ.